ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూరియస్ కుకింగ్. ఈరోజు నేను డిష్ అయితే ఏం చేయట్లేదండి. ఈరోజు నేను బర్త్డే ఎపిసోడ్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. నా బర్త్డే ఎలా చేసుకున్నాను అని అన్నది ఒక చిన్న వ్లాగ్గా నేను క్రియేట్ చేసుకున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నా బర్త్డే సందర్భంగా. అండ్ నాకు చాలా డౌట్స్ ఉండేవి లైక్ ఈ లాక్డౌన్లో బర్త్డే ఎలా జరుగుతుంది. జనరల్గా నాకు ఎవ్రీ ఇయర్ బర్త్డే లైక్ ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటుంది. బట్ ఈ బర్త్డేలో కూడా చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా చాలా మంచిగా జరిగింది. సో నేను అనుకోలేదు ఇంత బాగా జరుగుతుంది అని. ఎలా జరిగిందో అని అన్నది మీరు ఈ వీడియోలో చూసేయండి. బర్త్డే అంటే జనరల్గా మనం ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్స్కి అలా వెళ్ళడం అనేది నాకు జనరల్గా ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ అలవాటు. బట్ ఈ లాక్డౌన్ వల్ల నేను టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాను. ఇంట్లోని నాకు ఇష్టమైన బాబాని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. సో ఇట్ వాజ్ రియలీ వెల్. యాక్చువల్లీ మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ నైట్ 12 o'clockకి ఏదో ఒక సర్ప్రైజ్ అనేది చేస్తూ ఉంటారు. లైక్ ఫ్రమ్ మ్యారేజ్, నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ ఇయర్ సర్ప్రైజ్ కాదు కదా, కనీసం విషెస్ కూడా చెప్పలేదు. సో నేను కొంచెం అప్సెట్ అయ్యాను, లైక్ మర్చిపోయారేమో ఏంటో అని. సో మార్నింగ్ ఏమో లైక్ లేచాక నేను యాజ్ యూజువల్గా రెడీ అయిపోయాను, పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకున్నాక లైక్ ఒక సడన్ సర్ప్రైజ్గా పిల్లలతోని మంచిగా విష్ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది ఆ విషెస్ కూడా. ఈరోజు మమ్మీ బర్త్డే కదా, మనం బర్త్డే విషెస్ చెప్తాం. ఓకే, సే హాయ్ టు దెమ్. హాయ్. నౌ వి ఆర్ గోయింగ్ టు సే బర్త్డే విషెస్ టు మమ్మీ. హాయ్, హ్యాపీ బర్త్డే. Clap, 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 clap. Akicha, mama Akicha. I wish you many, many happy birthday. Me, Tonu, Ria. ఇలా బర్త్డే అన్నీ చేసుకోవాలి. బర్త్డే అంటే జనరల్గా మనకి అమ్మాయిలకి అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా షాపింగ్ అనేది అవసరమేని డ్రెస్సెస్ తీసుకోవాలి. సో నేను కూడా అలాగే ఒక మంచి డ్రెస్ తీసుకుందామని చాలా డౌట్స్ ఉండే, వెళ్ళనా వద్దా, తీసుకున్నా వద్దా, చాలా డౌట్స్తో లైక్ ఫైనల్లీ డ్రెస్సెస్ అయితే ఒక డ్రెస్ కొనుక్కుందామని వెళ్ళాను. 2 dresses తీసేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే అంట నాకు ఈరోజు అయిపోతుంది. సో ఇప్పుడు తప్పకుండా వేరే ఆప్షన్ లేదు, షాపింగ్కి వెళ్ళాల్సిందే. సో బర్త్డే అంటే వితౌట్ షాపింగ్ ఎలా స్టార్ట్ అవుద్ది. సో ఈరోజు మేము షాపింగ్ కోసం వెళ్తున్నాం, దానికోసం బర్త్డే డ్రెస్ తీసుకోవడానికి. అండి ఎక్కువ దగ్గర తిరగని అవసరం లేదు, ఎందుకంటే ఇది కరోనా టైం కదా. సో ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏది దొరికితే అది తీసేసుకుందామని మేము ఫిక్స్ అయిపోయాం. సో మేము ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ లిఫ్ట్లో వచ్చాం కదా, మనం ఇప్పుడు హ్యాండ్ని శానిటైజ్ చేసేసుకుందాం. సో పార్క్ నుంచి బయటకు వెళ్తున్నాం. శానిటైజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో మనం మన హ్యాండ్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. సో హ్యాండ్స్ ఆర్ క్లీన్. సో మేము స్టార్ట్ అయిపోయాం. సో ఫ్రెండ్స్, గలేరియా మాల్కి వచ్చాము. సో సో వెళ్ళాలంట, మాస్క్ వేసుకోవాలి కదా తప్పకుండా మనం. సో గుడ్. సో
ఫైనలీ వి రీచ్డ్. సో షాపింగ్ మాల్కి వచ్చాం. సో ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ అంట, కార్లకు కూడా సోషల్ డిస్టెన్సింగ్. సో చాలా బాగుంది కదండి కాన్సెప్ట్. ఇక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ అంట. సో ఐ షుడ్ స్టాండ్ హియర్. సో ఎక్కడ నేను స్టాండ్ అవ్వాలి. సో సోషల్ డిస్టెన్సింగ్. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద షాపింగ్. ఇంకా బాగాలేదండి. సో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం. మ్యాక్స్లో మనకు దొరకలేదు. సో ఇప్పుడు మేము జూడియోలోకి వెళ్తాం. దీంతో పాటు ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను. సో కలెక్షన్ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సెల్ఫీ. ఈ బర్త్డేలో నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే నా ఫ్రెండ్ సంతోష్ ఇచ్చారు. ఏంటి అంటే జనరల్గా నేను అసలు ఇది ట్రూలీ ట్రస్ట్ మీ, అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను నాకు వచ్చి ఇంటికి వచ్చి డైరెక్ట్గా విష్ చేస్తారు అని. సో తనైతే నాకేమీ చెప్పలేదు, సడన్గా వచ్చేసాడు. సడన్గా వచ్చి విష్ చేశాడు అండ్ టుగెదర్గా లంచ్ చేసాము. సో ఇట్ వాజ్ రియల్లీ వెల్. నాకైతే అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. Happy birthday. Thank you. Aga, sanitize. They are taking precautions. Checking temperature. So it's normal. Thank you. After sanitize only I wish them and say happy birthday. Thank you so much. A big surprise and నేను ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్. సో తను వచ్చి విష్ చేయడం. సో ఇట్స్ రియల్లీ హ్యాపీ. Thank you. Happy birthday నేను ఉంటా. ఓ అయ్యో నేను మర్చిపోయాను కదా. తిను నా ఫ్రెండ్ సంతోష్. ఆల్మోస్ట్ 10 years అండి. 15 years నుంచి. సో వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నౌ ఆఫ్టర్ మ్యారేజ్. సో మై బోత్ లైక్ మా హస్బెండ్ అండ్ తన వైఫ్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు మా ఫ్రెండ్షిప్ని. సో ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళ వల్ల లైక్ మా హస్బెండ్ అండ్ తన వైఫ్ వల్ల మా ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో ఇలానే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ బోత్. థ్యాంక్ యూ ఫర్ బోత్. మనకి బర్త్డేలో నా స్పెషల్స్ లేకపోతే అవ్వదు కదా. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఏంటి అవుటింగ్ వెళ్తాము, బయట తింటాము, రెస్టారెంట్స్ అని అవుటింగ్ అని. సో చాలా విధాలుగా పార్టీస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ దిస్ టైం డెఫినెట్గా ఇంట్లోనే చేసుకోవాలి. సో వన్ థింగ్ ఏంటంటే నేనైతే ఏం కుక్ చేయలేదు. లైక్ అంతా ఆల్మోస్ట్ లైక్ ఆల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ మా హస్బెండే ప్రిపేర్ చేశారు అండ్ అవి చెప్పలేనంత టేస్టీగా ఉన్నాయి. సో నేను, మా ఫ్రెండ్, మా హస్బెండ్, పిల్లలు అందరం మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ బర్త్డే కదా, దానికోసం కొన్ని స్పెషల్ చేస్తున్నాను. అది ఈరోజు ఒక తాలి ప్రిపేర్ చేస్తున్నాను. ఐ విల్ గివ్ యూ సర్ప్రైజ్ ఇన్ తాలి. డైనింగ్ టేబుల్లో మీకు తాలి సర్ప్రైజ్ ఏమేమి చేస్తున్నానో మీకు చేస్తున్నాను. సో ఇమ్యూనిటీ డ్రింక్ కూడా చేస్తున్నాను. సో ఈ రోజుల్లో ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి ఇమ్యూనిటీ డ్రింక్ చేస్తున్నాను. స్టిక్ ఫ్రై. దూరం All we got is time, so stay a while, stay a while. All we got is time, so stay a while, stay a while.
బర్త్డే స్పెషల్స్ ఇన్ని చేసావా? ఏమేం చేసావు? యూ టెల్ ద వ్యూయర్స్. ఫస్ట్ ఈ డ్రింక్ నుంచి వద్దాం. దిస్ అదేంటది? ఫస్ట్ డ్రింక్ ఈజ్ ఇమ్యూనిటీ డ్రింక్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ జింజర్ అండ్ లెమన్. బర్త్డే స్పెషల్ ఇమ్యూనిటీ డ్రింక్. షార్ట్ ఇమ్యూనిటీ షార్ట్. ఇమ్యూనిటీ షార్ట్. మన ఇద్దరమే ఇద్దరికి. ఒకే షార్ట్. ఏమన్నా వాట్కా షార్ట్ ఒకే షార్ట్ తానే ఇమ్యూనిటీ షార్ట్. ఇమ్యూనిటీ షార్ట్. బాగుంది. నెక్స్ట్ కోర్స్ మనం ఏం పెట్టుకుందాం? సూప్ నెక్స్ట్. ఓకే, దాని తర్వాత మెయిన్ కోర్స్లో మనకి ఇప్పుడు ఏంటిది? బటర్ చికెనా? బటర్ చికెన్. వెరీ గుడ్. ఫిష్ చికెన్ స్టార్టర్లో డ్రమ్ స్టిక్స్, ఫిష్ పకోడా, ఇది పూరి కర్రీ. హెల్దీ ఈ అన్ని డిషెస్తో పాటు ఒక హెల్దీ డిష్ కూడా. సో ఇది కాకరకాయ ఫ్రై. ఎందుకంటే నేను చేశాను, మన బర్త్డే స్వీట్ గా ఉండాలి, హాట్ గా రెండు చేదు జ్ఞాపకాలుగా ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. ఫస్ట్ టైం చేసిన పూరి. కృష్ణ గారు చేసిన ఫస్ట్ టైం. కృష్ణ గారు మా ఆయన చేసిన ఫస్ట్ టైం నా కోసం చేసిన పూరి అండ్ ఇట్స్ రియల్లీ సాఫ్ట్. పూరి రెసిపీ కావాలి అని అంటే స్టేట్ ట్యూన్డ్. సో ఇది ఎత్తలేను. ఇది రసం, టొమాటో సూప్, పాపడ్స్, Salad. అండ్ ఫేవరెట్ సాలెడ్, సలాడ్, ఆనియన్ సలాడ్. ఇది కూడా ఉంది. సో ఇది జీరా రైస్, సింపుల్ జీరా రైస్. చాలా డిషెస్ ఈరోజు ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా నాకు లక్కీగా సర్ప్రైజ్ చేయడానికి వచ్చాడు. సో మేము అందరం ఆల్ టుగెదర్గా ఇప్పుడు లంచ్ చేసేస్తున్నాం అనమాట. సో మీరు కూడా అందరికీ నోరు ఊరుతుంది కదా. సో స్టే ట్యూన్డ్. ఈ రెసిపీస్ అన్నీ నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, చూడండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి. ఎలా ఉంది? బాగుంది. నువ్వు తిను. ఆపెట్టుకో. అంతే, పెట్టినంత అంతే రాసు. స్టమక్ ఫుల్ అయిపోయింది చిన్న. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయండి డిషెస్, అన్నీ బాగున్నాయి. నా స్టమీ అయితే చాలా ఫుల్ అయిపోయింది, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. అంత బాగుంది. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐ హ్యాడ్ దిస్ మచ్ ఆఫ్ ఫుడ్. అండ్ లాక్డౌన్లో ఎలా జరుగుతుందా అని అనుకున్నాను, బట్ బాగుంది. థ్యాంక్ యూ. అభినందనకి మీ తినడానికి బాబు మహేష్ బాబు. ఫ్రెండ్స్, బర్త్డే అంటే వితౌట్ కేక్ దేర్ ఇస్ నో బర్త్డే. సో ఈ టైంలో మనం బయటికి వెళ్ళి కొనడం కంటే నేను ఇంట్లోనే నా ఆవిడ కోసం నేను కేక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను విత్ మై ఐడియా. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. జనరల్గా బర్త్డే అంటే కేక్ కటింగ్ కూడా ఉండాలి కదా. సో కేక్స్ అయితే నేను బయట ప్రిఫర్ చేయలేదండి దిస్ ఇయర్. మా హస్బెండ్ కూడా తీసుకోలేదు. సో సంతోష్ వచ్చారని చెప్పాను కదా. సో సంతోష్ ఒకలాంటి సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళ వైఫ్ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చింది. తను ఇంట్లోనే కేక్ని బేక్ చేసింది, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మేము లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా మళ్ళీ రెడీ అయ్యి ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. అందరికి తెలుసు, నేను కేక్ కూడా చేశాను ఇంట్లో. మా వైఫ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో కట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ ట్రావెలింగ్ టు దట్. చలో లెట్స్ సీ. మనము రోడ్ జర్నీని చూద్దాం, దాని తర్వాత విల్ డూ ద కేక్ కటింగ్. బాయ్. సో స్టార్ట్ అయిపోయాము కార్లో. సో విల్ సీ అట్ దర్ హోమ్ ఫర్ ద కేక్ కటింగ్.
ఫ్రెండ్స్ మొత్తానికి రీచ్ అయ్యాం. సో వీఆర్ అబౌట్ టు గెట్ డౌన్. హాయ్ మమ్మీ. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. చలో లెట్స్ గో. హాయ్ 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 కిషాన్. ఎప్పుడో బయలుదేరన్నారు సో ప్రీతియాల బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళు కూడా కేక్ చేశారండి. చాలా బాగుంది, చూసారా? చాలా నైస్ గా ఉంది. మన బయట హోమ్ మేడ్ కేక్ చాలా బాగుంది. ఫస్ట్ దాని అదే కట్ చేద్దాం. ఇది కేక్ అండి. ఇది రీచ్ చేసే కేక్. లెట్స్ సీ. ఓకే అండి. సో ఫైనలీ డిన్నర్ టైం. ఈరోజు నూడిల్స్ అండ్ అపోలో. మార్నింగ్ ఫిష్ పకోడా తిన్నాము. ఇది స్టిక్ ఫ్రై. బ్యాటర్ ఫ్రైడ్. ఇది బ్యాటర్ ఫ్రై. రియా కూడా తింటుంది. షీస్ బిజీ ఇన్ ఈటింగ్. బర్త్డే అంటే జనరల్గా గిఫ్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ ఇయర్ మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇవ్వలేదని నేను కొంచెం కోపం బాగానే ఉండేది. కానీ ఈవినింగ్ ఏమో నాకు ఒక చిన్న వీడియోస్ చూపించారు. లైక్ అందరూ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ కూడా నాకు విషెస్ చెప్పున్నారు. అది నా హస్బెండ్ ప్లాన్ చేసి, సో అదొక మంచి మెమరబుల్ గిఫ్ట్ అండి నాకు. లైక్ మనకి ఏదైనా ఆనందాన్ని ఇచ్చేదే కదా గిఫ్ట్. నేనైతే ఆ విషెస్ చూసి నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి అసలు ఆ విషెస్ గురించి ఏమీ తెలీదు. సో నైట్ అయితే చూపించినప్పుడు సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్. హ్యాపీ బర్త్డే కీర్తి. గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు కీర్తి. ఇలా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దేవుడిని కోరుతున్నాను. Hi Kirti, many more happy returns of the day. Keep smiling. విష్ యూ హ్యాపీ బర్త్డే అక్క. Many more happy returns of the day. ఇంత నువ్వు చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. Flying kiss it. Bye. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Pinny, love you. చెప్పమ్మా. ఇంటే చెప్పి. హ్యాపీ టు యూ. మనీ రో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద కీర్తి. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే కీర్తి అక్క. హ్యాపీ బర్త్డే అత్తమ్మ. Happy birthday, Pindi. Be smile always. Hi Akka. Today's Yuva's Day, so wish you many more happy returns of the day. God give happiness in your life, and I wish you achieve your goals as soon as possible. And take care and bye. Many more happy returns of the day, Attamma. Happy birthday, Atama.
Hi Preeti, I know it's your birthday today and we are now in a situation where we can't meet in person and celebrate your birthday, but I want you to feel today very special and be it a memorable one for all the years to come. So once again, I wish you a very happy birthday and may this year be the best one ever, right? So happy birthday and have fun. నాకు ఈ వీడియో త్రూ చాలామంది విష్ చేశారు. సో యూ రియలీ మేడ్ మై డే. ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మీ వీడియోస్ చూశాక. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఎవరెవరు విష్ చేశారు, సో నా డే ఎలా జరిగింది అందరూ మీరు చూసారు కదా. మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ యూ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.